హలో, నేనేరా మాట్లాడేది. చెప్పరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పరా. నువ్వెప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం రా. అట్లానా? అయితే నేను త్వరలోనే ఫోన్ చేస్తాను రా. చాలా సంతోషం రా. హాయ్. అయ్యయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? పర్లేదండి, సారీ. దేనికి? మీ గురించి డాడీ ఎక్కువ చెప్పడంతో ఏదో ఊహించుకున్నాను. తర్వాత మిమ్మల్ని చూడగానే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మీ మనసు అర్థం చేసుకున్నాను. ఆల్రెడీ మా నాన్నతో మన మ్యారేజ్కి ఓకే చెప్పాను. సారీ, ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. నా లవ్కి సపోర్ట్ చేసిన చెల్లెలు చనిపోవటం వలన ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. ఐఎమ్ సారీ. ఆ అమ్మాయిని మర్చిపోండి, నన్ను పెళ్లి చేసుకోండి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారండి? నన్ను మిస్ అవుతున్నానని ఫీల్ అవ్వకండి. మీకు తప్పకుండా మంచివాడు, నాకన్నా మంచివాడు దొరుకుతాడండి. మీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రెడీ కృష్ణ, వెళదామా? ఐ మిస్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఓకే రా, బాయ్. సార్, మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ మంచిగా వంట చేసి పెడతాను సార్. నిన్ను కూడా మిస్ అవుతున్నాను రా. బాయ్ రా. బాయ్. బాయ్. అలాగే సార్. కంగ్రాచులేషన్స్ మై డియర్ సర్, నువ్వు సెలెక్ట్ అయ్యావంట. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చూసావా, ఈ ఇంట్లో మళ్ళీ సంతోషం. ఇక ఇంట్లో బాధ అనేది ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. వెళ్ళు, ఫ్రెష్ అప్ అయిరా, వెళ్ళు. సరే డాడీ. అమ్మా, బాగున్నావు అమ్మా? నేను వచ్చేసాను కదమ్మా, నీకేం కాదమ్మా. ఎరా, ఢిల్లీ ఎలా ఉంది? సూపర్ బాబాయ్. గడిచిందా? నేను నమ్మలేకపోతున్నాను. చెల్లిపోయిన తర్వాత కుటుంబంలో సంతోషం పోయింది అనుకున్నాను. ఇప్పుడు కొంచెం చేంజ్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. ఏది శాశ్వతం కాదు, ఎవ్వరూ శాశ్వతం కాదురా. కానీ మర్చిపోయే గొప్ప వరం మనిషికి దేవుడు ఇచ్చాడురా. సో జరిగిన చెడ్డ మర్చిపోయి జరగబోయే మంచి గురించి ఆలోచిద్దాం. నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలిరా. డాడీ నీ సంతోషం కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు. దా బాబాయ్. దివ్య ఇక్కడ ఉందేంటి బాబాయ్? ఓ అదా, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వదినకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 3 ఎక్కడ? రామ్మా, రా కూర్చో. ఆంటీకి ఎలా ఉంది అంకుల్?
అలాగే ఉందమ్మా. ఇక అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. బయట వెయిట్ చేస్తూ ఉంటానమ్మా. ఆంటీ ఆంటీ నేను దివ్యానంటీ, స్వాతి ఫ్రెండ్ దివ్యానంటీ. Sorry, auntie. Sorry, auntie. Something is wrong. Come. బాధపడకమ్మా, బాధపడ. What happened? ఏమైంది డాక్టర్? సార్, ఈ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మీ వైఫ్ కి బీపీ పెరిగింది. ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి ఫ్రెండ్ అండి. ఈ అమ్మాయికి మీ వైఫ్ కి చాలా పరిచయం ఉందా? ఉంది. ఈ అమ్మాయి కొద్ది రోజులు మీ వైఫ్ దగ్గర ఉంటే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంటీకి క్యూర్ అయ్యే వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను. తమ్ముడు, అన్నయ్య ఓసారి లారా. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. దివ్య, బాబాయ్ చెప్పారు మా అమ్మ ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నా బాధ్యత. అరే, నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యానురా. దివ్య ఒక దేవతలా కనిపించిందిరా. రాగానే గుడ్ న్యూస్ చెప్పేవరా. ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే ఉంది కాబట్టి మంచి టైం చూసింది ప్రేమ గురించి చెప్పే. అవునరా, ఇప్పుడు అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఫుల్ పార్టీ వాళ్ళు నువ్వు. అవునరా. ఓకేరా, ఆ అమ్మాయి లవ్ ఓకే చేసిన తర్వాత మీ అందరికి స్పెషల్ పార్టీ ఇస్తాను రా.